ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ 2 days నుంచి అయితే మనం వీడియోలు పెట్టలేదు. ఎందుకనంటే కొంచెం బిజీ షెడ్యూల్ ఉండే. ఇప్పుడే ఫ్రీ అయినా, అంటే లంచ్ తర్వాతనే ఫ్రీ అయినా, కానీ ఇక చేద్దాంలే ఈవినింగ్ అని చెప్పి మన తమ్ముళ్ళతో ఒకసారి మాట్లాడ. నోటిఫికేషన్స్ దగ్గర పడుతున్నాయి కదా, ఇంకో 3 days మాత్రమే ఉంది అని చెప్పి తమ్ముళ్ళతో కొద్దిగా మాట్లాడదాము అనే కాన్సెప్ట్ తోటి మళ్ళీ ముందుకు రావడం జరిగింది. ఇంతలోనే తమ్ముడు వచ్చిండు, మనోడు మా కంపెనీయే తమ్ముడు. ఆ తమ్ముడు మొన్నే హవల్దార్ సీఎం అని చెప్పి నేను మొన్న చెప్పిన కదా, క్లరికల్ పోస్ట్స్ ఉంటాయని చెప్పి ఆ పోస్ట్కి ఆయన టెస్ట్ అయితే ఇచ్చి రావడం జరిగింది. ఎట్లా జరుగుతుంది, ఏం కథ అనేది ఆ తమ్ముడి మాటల్లోనే విందాము. ఎందుకంటే లాస్ట్ టైం ఒక తమ్ముడు అన్న ఇట్లా క్లరికల్ పోస్ట్కి రావాలి అని అంటే ఏ టైపింగ్ స్పీడ్ ఏం ఉండాలి, ఏం కథ, సిస్టంలో ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది అనేది తమ్ముడి మాటల్లోనే విందాం రండి. ఓకే, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ ఎం చక్రధర్. నేను రీసెంట్గా హవల్దార్ సీఎం ఐటీబీపీలో టెస్ట్ రీసెంట్గా ఇవ్వడం జరిగింది. మినిమం టెస్ట్ కోసం కావాల్సిన బేసిక్ డీటెయిల్స్ ఏమంటే ఫిజికల్ ఉంటుంది 1600 మీటర్, నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది 100 మార్క్స్ ఉంటాయి. 1600 మీటర్ ఉంటుందా వాళ్ళకి? హవల్దార్ సీఎంకి 1600 నో ప్రాబ్లం. 1600 అంటే 1600 మీటర్లు కదా. 1600 మీటర్లు రేస్ ఉంటుంది, హై జంప్, లాంగ్ జంప్ అండ్ చెస్ట్ ఇంప్రెస్ అండ్ హైట్ వెయిట్ చెస్ట్. నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ మనకి 100 మార్క్స్కి ఉంటుంది. 100 మార్క్స్లో మినిమం క్వాలిఫై 35. మన జాబ్ పర్పస్ పరంగా అయితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తే ఇంకా బాగుంటుంది. అండ్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్ మనము 2 లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి హిందీ, ఇంకొకటి ఇంగ్లీష్. హిందీ అనేది 30 words కొట్టాలి 1 minute అండ్ ఇంగ్లీషు 1 minute 35 words కొట్టాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, ఇంకొకటి తమ్ముడు, అయితే మన వాళ్ళు సిస్టమ్ వర్క్ నేర్చుకుంటే అన్న ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది అని అడుగుతాను. మరి సిస్టమ్ కోర్స్ కోసం అంటే నేను కూడా ఐటీబీపీలో మెయిన్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. సిస్టమ్ కోర్స్ పరంగా అయితే మెయిన్ ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్లో ఎక్సెల్ మెయిన్ పర్పస్. ఈ 2 వచ్చి ఉంటే మనం సిస్టమ్ వర్క్ హ్యాపీగా చేయొచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే తమ్ముడు, నీ వాల్యుయబుల్ ఎక్స్పీరియన్స్ మన వ్యూయర్స్కి షేర్ చేసినందుకు. అరే తమ్ముడు చక్రధర్, మా కంపెనీ ఇక్కడ కంపెనీ అని ఉంటుంది. ఓకేనా, రైట్ ఫ్రెండ్స్. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, నోటిఫికేషన్ రిలీజ్ కాకముందే దాని గురించి టెన్షన్ తీసుకోవడము, నాకు అవుతుందా కాదా అని చెప్పి నేను చాలాసార్లు ప్రీవియస్ వీడియోలలో కూడా చాలాసార్లు చెప్పిన, నేను ఇది వద్దు అని చెప్పి. అంటే మీరు యూట్యూబ్లో చూస్తున్నారు కదా, ఒకటి ఎగ్జాంపుల్గా ఎవరు తీసుకుంటారు చెప్పాలా? ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి నామినేషన్ వేసిన ఆ బర్రెలకు ఉంది కదా, అంటే ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఆమెను తీసుకోండి. అంటే ఆమె ఆ నోటిఫికేషన్ ఇచ్చకుండా ఆమెకున్న ధైర్యానికి మనం మెచ్చుకోవచ్చు. అంటే ఆ రకంగా ఆమెని ఇన్స్పైర్ ఎందుకు తీసుకోమంటున్నా అంటే, ఆ రకంగానే మనం ప్రిపేర్ అయినా కానీ, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా కానీ, ఈ సెలెక్షన్స్కి వెళ్ళినా కానీ ఆమె లాగా ధైర్యంతో ముందుకు వెళ్తే మనకు సూపర్గా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు చాలామంది తమ్ముళ్ళు కొందరు ఏమంటున్నారంటే, నాకు నీ దగ్గర ప్రాబ్లం అంటే ఇప్పుడు టచ్ నీ ఉన్నది, అది వస్తుందా రాదా, కొందరేమో స్వెట్ వస్తుంది, నేను సెలెక్ట్ అవుతానా కానా, నా హైట్ వస్తుందా రాదా అనేది కాకుండా మీరు అటెంప్ట్ చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే వెల్ అండ్ గుడ్, లేదంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, నా దగ్గర తప్పేముంది, నేను ఎందుకు కాలేకపోయినా అనే ఎక్స్పీరియన్స్తో నెక్స్ట్ టైము నువ్వు కొడతావు కదా అంటే మస్తు ఉంటుంది. దాంట్లో ఇప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేదాకా కూడా తెలియదు తెలుగు లాంగ్వేజ్లో సిబిటి టెస్ట్ ఉంటుందా ఉండదా, రన్నింగ్లో టైం పెంచుతారా రన్నింగ్లో టైం పెంచరు, అది కాదు. ఎందుకనంటే సిఏపిఎఫ్లో SSC-GDలో ఫిజికల్, SSC-GD కానిస్టేబుల్ అంటేనే ఫిజికల్ అంటేనే కానిస్టేబుల్. ఇది గుర్తుపెట్టుకోరని 100 సార్లు చెప్పిన. టైంను పెంచడం తగ్గించడం ఉండదు, టైం కావాలి, ఫిజికల్ మస్ట్. ఇక్కడ సిపాయిగా భర్తీ అయిన వాడికి ఫిజికల్ ఎందుకు, సిపాయి ఎందుకు చెప్పు ఫిజికల్ లేనప్పుడు? అది తమ్ముళ్ళు ఆ రకంగా మీరు ప్రాక్టీస్ చేయండి. 5 kilometers కదా, 6 kilometers ప్రాక్టీస్ చేయండి మీరు, అప్పుడైతే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఫ్రెండ్స్, నేను వీడియో ఎడిట్ చేస్తున్న క్రమంలో నేను టైం గురించి నేను చెప్పిన కదా, ట్రైన్ పెంచరు, ఫిజికల్ హార్డ్ ఉండాలి, అది ఇది అని చెప్పి నేను చెప్పిన కదా. ఒకవేళ టైం అనేది పెంచినా మనకు ఓకే, పెంచకపోయినా ఓకే. ఎందుకు అని అంటున్నానంటే, మన ప్రాక్టీస్ అనేది హార్డ్గా ఉంటే మనం క్వాలిఫై అనేది ఈజీగా అయిపోతుంది. మన ప్రాక్టీస్ ఎంత హార్డ్గా ఉంటే మనం అంత ఈజీగా మంజిలో టార్గెట్ను రీచ్ అవ్వగలుగుతాం. అందుకని నేను చెప్పేది ఏంటంటే, టైం మీద మనం పెట్టొద్దు, టైం మీద ఫోకస్ చేయొద్దు. ఒకవేళ వాడు టైం పెంచితే మనం క్వాలిఫై అవుతాం, టైం తగ్గిస్తే ఫెయిల్ అవుతామా? అది కాదు కదా. అందుకని చెప్పి నేను అట్లా చెప్తున్నా. ఒకవేళ టైం పెంచితే మీరెంత సంతోషపడతారో మీకన్నా ఎక్కువ నేను సంతోషపడతాను. ఎందుకంటే నా ఒక తమ్ముడు, నా ఒక బ్రదర్, ఆయన అంటే మీలో ఒకరు ఎవరైనా ఈ టైం ఒక 30 seconds
30 సెకండ్స్ కాదు, 10 సెకండ్స్, 5 సెకండ్స్ కూడా వెనుక పోయి ఆగిపోయిన వాళ్ళని చూసినాం ఇక్కడ. ఎందుకంటే లాస్ట్ టైం ఎస్ఎస్సి బోర్డులో నేను ఒక మెంబర్ని. లాస్ట్ టైం పంజాబ్లో భర్తీ మా క్యాంపులోనే జరిగిన బోర్డులో నేను ఒక మెంబర్ని. అయితే నేను గేట్ దగ్గర ఇన్అవుట్ చేసే దగ్గర నాది డ్యూటీ. నేను వాళ్ళని చెకప్ చేసి ఇన్అవుట్ చేసి వాళ్ళ అడ్మిట్ కార్డులు అవన్నీ చెక్ చేస్తూ నేను వాళ్ళని ఇన్ చేయాలి. ఆ రోజు ఫస్ట్ రోజు దాదాపు ఒక 500, అంటే చిన్న భర్తీ అనమాట. ట్రేడ్స్మెనా లేకపోతే క్లర్క్సా ఏదో ఒక డ్యూటీ ఉండే, నాకు అంత ఐడియా లేదు. లాస్ట్ టైం ఎగ్జాక్ట్గా నేను టైం అంటే లాస్ట్ టైం వింటర్లో అనుకుంటా. అప్పుడు ఆ భర్తీలు జరిగేటప్పుడు నేను ఒక దాంట్లో మెంబర్ని. అప్పుడు ఎట్లా జరుగుతుంది అంటే, ఆ రోజు ఫస్ట్ రోజు ఒక 400 మెంబర్స్ ఏమో ఇన్ అయినరు. ఇప్పుడు మీది పెద్ద భర్తీ కాబట్టి ఎస్ఎస్సి జీడీది 80,000 అప్రాక్స్ 80,000 వేకెన్సీస్ వస్తున్నాయి కాబట్టి దాంట్లో అది ఎక్కడ జరుగుతుంది ఏంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. జోన్స్ ఉంటాయి కదా, ఎక్కడెక్కడ ఎన్నెన్ని భర్తీలు తీస్తారు, అక్కడికి స్టాఫ్ ఎంతమంది వచ్చారు, దాన్ని ఎన్ని రోజులుగా కండక్ట్ చేయాలి అనే దాని మీద వాళ్ళకి వచ్చిన గైడ్ లైన్ ప్రకారం ఎంతమందిని ఒక రోజు రన్నింగ్ చేయాలనేది నిర్ణయిస్తారు. ఒకవేళ ఒక రోజు 500 మందిని రన్నింగ్ చేయించాలనుకుందాం, దాంట్లో 40 మందిని గ్రూప్ చేసి 50 మందిని గ్రూప్ చేసి పరిగెట్టిస్తారు. ఒకవేళ గ్రౌండ్ పెద్దదైతే ఎక్కువ మందిని చేస్తారు, గ్రౌండ్ చిన్నదైతే తక్కువ మందిని చేస్తారు. అట్లా లోపలికి వచ్చిన పర్సన్స్ని ఏం చేస్తారంటే, గేట్లో ఇన్ చేసిన పర్సన్స్ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ డాక్యుమెంటేషన్, పేరు అవన్నీ రాసిన తర్వాత అడ్మిట్ కార్డ్ పెట్టి చెస్ట్ నెంబర్లు పంచి వాళ్ళను గ్రౌండ్కి తెచ్చి మార్కా మీదకి తెచ్చేసరికి, మార్కా అంటే రన్నింగ్ స్టార్టింగ్ పాయింట్ తీసుకొచ్చేసరికి ఏ టైం అవుతుందో కదా చెప్పలేము. నేను టైంని ఎందుకు సేవ్ చేయమంటున్నా అంటే ఇందుకే. రోజు మనం రన్నింగ్ చేసేటప్పుడు మన ఇష్టానుసారంగా రన్నింగ్ చేస్తాం. ఎన్నిటికి చేస్తాం రన్నింగ్? ఎప్పుడు చేస్తాం? 5:30కి పోతావు, 5కి పోతావు, అంతకంటే 4:30కి పోతావు, లేకపోతే 6కి పోతావు. కానీ ఎండ్ వచ్చిన తర్వాతే నువ్వు రన్నింగ్ చేయవు. ఎందుకు చేయవు అంటే అది మన ఇష్టం, మన చేతిలో ఉంటుంది. ఇక్కడ అట్లా కాదు కదా. బోర్డు గ్రూపుల వారీగా పరిగెత్తిస్తున్నప్పుడు మీ నంబరు 9కి వచ్చింది అనుకో, ఏం చేస్తావు? నేను మిమ్మల్ని హార్డ్ ప్రాక్టీస్ చేయమన్నది అందుకు. మీ నంబర్ 9కి వస్తే ఏం చేస్తావు? అట్లా కూడా మనం క్లైమేట్ అనేది బాగా ఇంపాక్ట్ చేస్తుంది రన్నింగ్ మీద అనేది మీకు అర్థం కాదు, మీకు తెలియదు. అది నేను చెప్తున్నా. అదే రన్నింగు నువ్వు మార్నింగ్ ఎండ లేక ముందు కొట్టు, ఒక 2 మినిట్స్ ఖచ్చితంగా 2 మినిట్స్ కవర్ చేస్తా. అంటే 2 మినిట్స్ బిఫోర్ వస్తావు నువ్వు ఎండ లేక ముందు కొడితే. ఎండ ఉన్నాక కొట్టు, ఎంత వేడి పడుతుంది బాడీ మీద, అది తెలుసు. యాజ్ ఎ అంటే నేను ఒక ఫిజికల్ చేసిన మెంబర్గా నేను ఎట్లా అంటే నేను ఒక ఫోర్స్ మెంబర్గా చెప్పగలుగుతున్నాను. అంటే క్లైమేట్ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది మనిషి మీద. క్లైమేట్ కూల్ ఉన్నప్పుడు బాగుంటుంది అది ఏదైనా. అదే నేను చెప్పేది. ఎందుకు మిమ్మల్ని 6 కిలోమీటర్ కొట్టమన్నది అందుకు, టైం గురించి ఆలోచించొద్దు అనేది అందుకు. మీరు ఇప్పుడు 22 మినిట్స్లో 5 కిలోమీటర్ వచ్చే ఎబిలిటీ మీరు పెట్టుకుంటే మీరు ఈజీ కొట్టేస్తారు. 22 మినిట్స్ 20 మినిట్స్లో కొట్టాలి, ఏం ప్రాబ్లమా? ఏ ప్రాబ్లం లేదు. ప్రాక్టీస్ గట్టిగా ఉండాలి. 20 మినిట్స్ 21 మినిట్స్లో ఈజీ కొడతారు మీరు. నేను చెప్పిన వీడియో లాస్ట్లో కూడా, ఇది మధ్యలో ఎడిట్ చేస్తున్న వాటి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఏ షూ వాడాలి, ఎట్లా వాడాలి అనేది. ఓకేనా? అదే మీరు లోపలికి వచ్చిన తర్వాత, గ్రూప్లో అయిన తర్వాత, చెస్ట్ నెంబర్లు ఇచ్చిన తర్వాత టైం ఏదైతుంది ఎందుకైతుంది దాన్ని బట్టే నేను చెప్తున్నా ముందట హార్డ్ చేయమని. తమ్ముళ్ళు మీరు అస్సలు రన్నింగ్ టైం గురించి ఆలోచించవద్దు. టైం 24 మినిట్స్ పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయరు. 24 మినిట్స్ కూడా కాదు, మీ టార్గెట్ 22 మినిట్స్ టార్గెట్ పెట్టుకొని మీరు చేయరు, ఈజీగా అయిపోతుంది. ఓకేనా? దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. రైట్. రిటర్న్లో అంటే ఏదన్నా మీరు ఛానల్స్లో చాలామంది ఉన్నారు, అఫీషియల్ ఛానల్స్ ఉన్నాయి, రీజనింగ్ కానీ ఇంకా ఇట్లాంటి సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే ఏదైనా దగ్గరలో ఉన్న ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మీరు రిటర్న్కి ప్రిపేర్ అవ్వచ్చు. కానీ ఫిజికల్ చేయడానికి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం నేనైతే దాన్ని సజెస్ట్ చేయను. ఎందుకనంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయరు ఇట్లాంటి మన అప్డేట్స్ కోసం. ఓకేనా? థ్యాంక్ యూ.